జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైందక్కా? చెప్పు ఈశ్వరి. నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆ బాధ ఎప్పుడూ తెలియలేదు పెద్దమ్మ. ఎందుకంటే అమ్మలా చూసుకోవడానికి నువ్వు పిన్ని ఉన్నారు. నాన్నలా లాలించడానికి పెద్ద నాన్న బాబాయ్ ఉన్నారు. సరదాగా ఆట పట్టించడానికి తమ్ముడు చెల్లి ఉన్నారు. ఉసూరుమంటే ఓదార్చడానికి నానమ్ముంది. దూరంగానే ఉంటున్నా దీవించడానికి తాతయ్య ఉన్నాడు. అందుకే ఎప్పుడు ఏ లోటు అనిపించలేదు. కానీ ఇప్పుడు పెదనాన్న బాబాయ్ గొడవ పడుతూ ఉంటే, వాళ్ళ మధ్య బంధం బలహీనపడుతూ ఉంటే ఈ ఇల్లు ఏమైపోతుందో అన్న భయం వేస్తుంది పెద్దమ్మ. అసలు ఈ సమస్యలన్నీ వచ్చింది నీ వల్లే ఈశ్వరి. మన దగ్గర డబ్బు లేదు అంతే కదా, కానీ అనుబంధాలు ఆప్యాయతలు ఎన్నో ఉన్నాయి. అబ్బో, ఏం సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాస్తుంది. ఒక్కరికి ఏమైనా అయితే అందరం తల్లడిల్లిపోతాం. ఒక్కరు కన్నీరు పెడితే అందరం తుడుస్తాం. నీకోసం మేమున్నాము అనే భరోసా కలిగిస్తాం, బలంగా నిలబడతాం. కానీ ఈరోజు ఏమైంది? డబ్బుల కోసం మాటలు పెరిగాయి, వస్తువుల కోసం మనసులు విరిగాయి, అవసరాల కోసం విలువలు తగ్గాయి. ఇవన్నీ చెప్పుకోవడానికే చివరికి మనుషుల మధ్య దూరాలు పెరిగాయి. మీ మధ్య ఏర్పడ్డ దూరం విలువ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది భవిష్యత్తులో కుటుంబాన్ని చీల్చేసే ఆయుధంలా కనిపిస్తుంది. చూసి తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మా గొడవ నీ మనసుకి ఇంత గాయం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఈశ్వరి. నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించమ్మా. నన్ను కూడా క్షమించి ఈశ్వరి. అంతా నన్ను ఏదో అనేస్తున్నారని చిన్నపుచ్చుకున్నాను. అందుకే నోటికొచ్చిందేదో వాగేశాను. చచ్చా, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నాకు కావాల్సింది మీ క్షమాపణ కాదు, మీరు కలిసి ఉండడం. అచ్చం ఆ రామలక్ష్మణుల్లాగా. తప్పకుండానమ్మా, తప్పకుండా. పెదనాన్న, బాబాయ్కి ఏం కావాలో నీకు తెలుసు. బాబాయ్, పెదనాన్నకి ఏం కావాలో నీకు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు ఆవేశాలు ఎందుకు? అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకొని చూసి చూడనట్టు పోవాలి పెదనాన్న. అలాగే పెదనాన్నకి మనం ఇచ్చే గౌరవం కూడా తగ్గకూడదు కదా బాబాయ్. సారీ అన్నయ్య, నువ్వన్నట్టే కారు కొనే ముందు నీకు కూడా ఒక మాట చెప్పుండాల్సింది. సర్లేరా, మన కోసమే కదా కొన్నది. ఇక నా మనసులోంచి ఆ విషయాన్ని తుడిచిపడేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.